గుడ్ ఈవినింగ్. మనం వచ్చేసి ఇండియన్ సొసైటీలో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే సొసైటీ అంటే ఏంటి, సో దాని స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఏ టైప్ ఆఫ్ ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని భాషలు మాట్లాడతారు, అదేవిధంగా ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, సో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇండియన్ సొసైటీలో ఈ పార్ట్ అంతా డిస్కషన్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి క్యాస్ట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసేసుకుందాం కంప్లీట్గా సిలబస్లో. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ లెజిస్లేషన్స్ ఉన్నాయి వాటి మీద. సో అక్కడతో ఇండియన్ సొసైటీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం క్యాస్ట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, ఇది క్యాస్ట్ సిస్టమ్ అండి. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో మీరు తప్పక సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ అనేది విని నేర్చుకునే సబ్జెక్ట్. ఇది చదివితే ఇది థిరియాటికల్ సబ్జెక్ట్ ఇది. సో హిస్టరీ లాగా, పాలిటీ లాగా, జాగ్రఫీ లాగా, ఎకానమీ లాగా కాదు ఇది. సో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. బుక్ లాగా లెంత్ లేకుండా నీట్గా నోట్స్ రాసి ఏదైతే ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఉంటుందో అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు టాపిక్లకు కానీ వెళ్తే క్యాస్ట్ సిస్టమ్ మీకు తెలుసు. క్యాస్ట్ అనేది ఎలా వచ్చిందంటే ఒక ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే ఈ క్యాస్ట్ సిస్టంలో వచ్చేసి అసలు ఈ క్యాస్ట్ సిస్టమ్ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఫీచర్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఈ క్యాస్ట్ సిస్టంలో ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా జరిగిందా, మార్పులు ఏమైనా జరిగాయా, అదేవిధంగా ఈ క్యాస్ట్ సిస్టంలో వచ్చిన మార్పుల వల్ల ఆ క్యాస్ట్ సిస్టమ్ బలపడిందా, లేకపోతే క్యాస్ట్ సిస్టమ్ అనేది పోతూ ఉందా అనేది ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అని చూసుకున్నట్లయితే డిఫైన్డ్ యాజ్ హెరిడిటరీ ఎండోగమస్ గ్రూప్. అంటే ఇది వారసత్వంగా వస్తూ ఉంటుంది, ఇది ఒక సింగిల్ హోమోజీనియస్ కమ్యూనిటీ. ఓకే, అంటే ఎట్లా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎట్లా వచ్చిందంటే వీళ్ళు ఈ పర్టికులర్ క్యాస్ట్ అని ఎట్లా చెప్తున్నామంటే వాళ్ళకి కామన్ నేమ్ కానీ పేర్లు చూస్తే ఒకే విధంగా ఉంటాయి, అదేవిధంగా వాళ్ళు చేసే వృత్తి కూడా ఒకే విధంగా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ సాంప్రదాయం కూడా ఒకే విధంగా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళు వచ్చేసి ఒక డిఫరెంట్గా అంటే వేరే క్యాస్ట్తో పోలిస్తే కొంచెం వాళ్ళ సాంప్రదాయాలు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే బ్రాహ్మిన్స్ తీసుకుందాం. వాళ్ళు వేసుకునే బట్టలు ఎట్లా ఉంటాయి, సెకండ్ థింగ్ పిలకలు పెట్టుకుంటారు, అండ్ గోచిలాగా కట్టుకుంటారు, అండ్ బాడీకి వచ్చేసి ఇది ఒక దారం వేస్తారు, జంధ్యం. సో ఇట్లా చూడడానికి వాళ్ళ కల్చర్ సంప్రదాయాలన్నీ వేరుగా ఉంటాయి కదా. సో వాళ్ళని ఒక క్యాస్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక హెరిడిటరీ వారసత్వం ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ ఉంటుంది అనమాట. సో వన్ మోర్ థింగ్ ఏం చెప్తున్నానంటే ఇండియన్ సొసైటీ చదివేటప్పుడు ఎప్పుడు కూడా మీకు హెరిడిటరీ ఎండోగమస్ ఇట్లాంటి ఓట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కింద ఆప్షన్స్లో వచ్చేసి థిరియాటికల్ ఉంటుంది. సో అది చదివినప్పుడు మనకు అర్థమైపోతుంది. క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి, కామన్ నేమ్ ఉంటుంది, వాళ్ళ ఆక్యుపేషన్ అంటే వాళ్ళ వృత్తి కూడా కామన్గానే ఉంటుంది. బ్రాహ్మిన్స్, క్షత్రియులు, లేకపోతే వైశ్యాలు అంటే కుండలు తయారు చేసేవాళ్ళు, అట్లా ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క క్యాస్ట్గా చెప్పుకుంటున్నాం కదా. సో కామన్ నేము, కామన్ ఆక్యుపేషను, కామన్ కల్చర్ ఉంటుంది, అదేవిధంగా వాళ్ళు వచ్చేసి డిఫరెంట్గా అయితే ఉంటారు. అయితే ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది మెయిన్గా మనకు హిందూయిజంలోనే కనిపిస్తుంది అనమాట. ఓకే, క్యాస్ట్ సిస్టమ్ అనేది హిందూయిజంలోనే కనిపిస్తుంది. అయితే ఈ క్యాస్ట్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ అంటే ప్రధాన లక్షణాలు ఎట్లా ఉంటాయని చూసుకున్నట్లయితే ఈ క్యాస్ట్ సిస్టంలో కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ ఉంది కదా. ఈ క్యాస్ట్ సిస్టంలో చూసుకుంటే మొదటి స్థానంలో వచ్చేసి బ్రాహ్మిన్స్ ఉంటారు, సెకండ్ ప్లేస్లో వచ్చేసి క్షత్రియస్ ఉంటారు, థర్డ్ ప్లేస్ వైశ్య, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి శూద్రులు అయితే ఉంటారనమాట. అయితే ఈ 4-fold డివిజన్లో ఏ ప్లేస్ కూడా ఇవ్వండి ఎవరికంటే అన్టచబుల్స్. ఓకే, అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, మనకు ఏన్షియంట్ పీరియడ్లో బాగానే ఉండింది. ఓకే, ఎప్పుడైతే వేదిక్ పీరియడ్ వచ్చిందో అప్పటి నుంచి భారతదేశానికి దరిద్రం పట్టుకుందనమాట. సో ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్లే మన భారతీయుల్లో యూనిటీ అనేది పోయి వేరే ముస్లిమ్స్ దండయాత్రలు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళ దండయాత్రలు కానీ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ సివిల్ అండ్ రిలీజియస్ డిసేబిలిటీస్. అంటే
ఈ క్యాస్ట్ సిస్టమ్ గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఈ క్యాస్ట్ సిస్టంలో వచ్చేసి లక్షణాలు ఎట్లా ఉంటాయి? క్యాస్ట్ సిస్టమ్ అనగానే మనకేం గుర్తుకొస్తుంది? అన్టచబిలిటీ ఉంటుంది. ఓకే, అదేవిధంగా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఈ ఈ సైడ్ హెడ్డింగ్స్ అని మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్ మ్యాటర్ గుర్తుపెట్టుకోండి, మీకు ఆప్షన్స్లో ఆ మ్యాటరే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేవి మేము రాసుకున్న సైడ్ హెడ్డింగ్స్. ఓకే, మేము రాసుకున్న సైడ్ హెడ్డింగ్స్ అవి. సో మీరు వచ్చేసి డైరెక్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను ఏదైతే చెప్తానో అది రాసుకోండి. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఎట్లా నేర్చుకోవాలంటే మనం ఏదైతే అర్థం చేసుకున్నామో ఆ జనరల్ లాంగ్వేజ్లోనే రేపు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఎంసీక్యూస్ పక్కన పెడితే మెయిన్స్ ఎగ్జామ్ వరకు గ్రూప్ 1 కానీ ఇట్లాంటి వాటికి వచ్చేసి సివిల్ సర్వీసెస్ సో మ్యాటరే రాయాల్సి వస్తుంది. సో సివిల్ అండ్ రిలీజియస్ డిసేబిలిటీస్. ఓకే, అంటే రిస్ట్రిక్షన్స్ బేస్డ్ ఆన్ కాంటాక్ట్, డ్రెస్, స్పీచ్ అండ్ రిచువల్స్. అంటే వీళ్ళకి ఈ అన్టచబిలిటీ ఇది అంటున్నాం కదా, అంటే వాళ్ళని తాకితే పాపం అన్నట్లు ఉంటుంది కదా. ఈ క్యాస్ట్ సిస్టంలో అదే కదా ఉండేది. బ్రాహ్మిన్స్ వచ్చేసి మా ఈ లాస్ట్ స్టేజ్లో ఉన్న వీళ్ళు వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ తిన్నారు కదా. సో అదేవిధంగా వాళ్ళ దగ్గర జస్ట్ ఆ బర్రెల దగ్గర, వ్యవసాయం దగ్గర అక్కడక్కడ యూస్ చేసుకోవడం తప్పితే వాళ్ళని తాగకూడదు, అంటరానితనం అంటారు కదా. సో అట్లయితే ఉండేదన్నమాట. అదైతే మనం చూడొచ్చు ఇక్కడ. అది ప్రధాన లక్షణం క్యాస్ట్ సిస్టంలో. అయితే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే దానికి ఎగ్జాంపుల్ కానీ చూసుకున్నట్లయితే లోవర్ క్యాస్ట్ గ్రూప్స్ అనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, లోవర్ క్యాస్ట్ గ్రూప్స్ హ్యాడ్ నో యాక్సెస్ టు వెల్స్ అండ్ రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ ఎంటరింగ్ టెంపుల్స్. అంటే ఈ క్యాస్ట్ సిస్టంలో ఏం చూడొచ్చు, లోవర్ క్యాస్ట్ వాళ్ళని టెంపుల్లోకి ఎంటర్ కానీరు. అదేవిధంగా బావుల్లో వాళ్ళు వాటర్ తోడుకొని తాగకూడదు, దాన్ని కూడా నిషేధించారు, బహిష్కరించారు వాళ్ళని. అంటే వాళ్ళు మనుషులు కాదు అన్నట్టు వీళ్ళు ట్రీట్ చేశారనమాట అప్పర్ క్యాస్ట్ ఒకప్పట్లో. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఎండోగమి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ చూడండి, అతని బాడీ చూడండి, ఇట్లా బోన్స్ బయటకు వచ్చి ఫుడ్ సరిగా లేక. సో ఇదన్నమాట ఒకప్పుడు సిచ్యువేషన్. దూరం నుంచి వాటర్ పోస్తూ ఉన్నారు తాగడానికి. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఎండోగమి ఉంటుంది అనమాట ఈ క్యాస్ట్ సిస్టంలో. ఎండోగమి అంటే ఏంటంటే ఒకే క్యాస్ట్లో చేసుకోవాలి. అదేవిధంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇక్కడ ఉండవు, అంటే అలౌ చేయరు అనమాట. ఒకవేళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళని చంపేయడం ఎన్నో కేసెస్ చూస్తున్నాం కదా. సో ఇవన్నీ క్యాస్ట్ సిస్టంలో కనిపిస్తాయి అనమాట. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మనిషి ప్రధాన లక్షణం అంటే ఏంటంటే పొద్దున్న లేస్తాడు, ఏదో పనులు చేస్తాడు, అట్లా ఉంటాడు, వీళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళతో మాట్లాడతాడు, తర్వాత వచ్చేసి ఆ చెట్టు కొడతాడు. సో ఇట్లా ఒక మనిషి డైలీ వర్క్ ఉంటుంది కదా. అదేవిధంగా క్యాస్ట్ సిస్టమ్ అంటే ఆ క్యాస్ట్ సిస్టమ్ లక్షణాలు ఏంటంటే ఒక పర్సన్ లక్షణాలు ఎట్లయితే ఉంటాయో అదేవిధంగా క్యాస్ట్ సిస్టమ్ అంటే ఈ క్యాస్ట్ సిస్టంలో అన్టచబిలిటీ ఉంటుంది. అన్టచబిలిటీలో భాగంగానే బావిల దగ్గరలో ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తవ్వుకున్న బావిల్లో వాటర్ తాగడానికి లేదు. వాళ్ళు ఏదైనా చెరువులు వాటిలో ఆ మురికి నీరు తాగాల్సిందే. సెకండ్ థింగ్ వచ్చేసి టెంపుల్లోకి అలౌ చేయరు, కానీ దేవుడు మాత్రం అందరికీ దేవుడు ఒక్కడే, కానీ టెంపుల్లోకి మాత్రం అలౌ చేయరు. వాళ్ళు వేసిన ఆ డబ్బులు మాత్రం తీసుకొని పాకెట్లో వేసుకుంటారు అన్నమాట. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన భారతదేశంలో ఉండింది ఒకప్పట్లో. ఇప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూ అవుతూ ఉంది. బట్ చాలా వరకు గవర్నమెంట్ లెజిస్లేషన్స్ వల్ల చాలా వరకు అయితే మార్పు అయితే వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మ్యారేజ్ సిస్టంలో కూడా ఒక ప్రధాన లక్షణంగా చెప్పొచ్చు. ఎట్లా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేవి అలౌ చేయరు మ్యాక్సిమం. ఎందుకు వేరే వాళ్ళతో అంటే ఒక ఎస్సీ ఒక ఎస్టీ వాళ్ళు పోయేసి ఒక రెడ్డి వాళ్ళని చేసుకోవడానికి ఉండదు, లేకపోతే బ్రాహ్మిన్స్ చేసుకోవడానికి ఉండదు. చేసుకుంటే పెద్ద ఇష్యూస్ అవుతాయి. సో ఇట్లాంటివి చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ క్యాస్ట్లోనే మ్యారేజ్ అయితే జరగాలని చెప్పేసి ఇది కూడా ఒక ప్రధాన లక్షణంగా అయితే చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ అన్టచబిలిటీ అనేది కూడా ఉంటుందన్నమాట, ప్రధాన లక్షణంగా చెప్పొచ్చు ఈ క్యాస్ట్ సిస్టంలో. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మాన్యువల్స్ స్కావేజింగ్ అంటే ఏంటంటే ఈ లెట్రిన్స్, ఈ టాయిలెట్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళు ఏం చేశారంటే వాటిని క్లీన్ చేయడానికి ఒక సపరేట్ కమ్యూనిటీ అన్నట్టు క్రియేట్ చేశారన్నమాట సొసైటీలో. సో అయితే ఇది ఉండే తర్వాత కాలంలో ఏమైపోయిందంటే అది ఒక సపరేట్ క్యాస్ట్ లాగా మారిపోయింది అనమాట. ఈ లెట్రిన్స్ క్లీన్ చేయడము, వాటిని ఆ బకెట్లతో తీయడము, చేతితో తీయడము, మురికి కాలువలో తీయడం, ఇదంతా కదా ఇది ఒక కమ్యూనిటీ లాగా అయిపోయింది. సో అట్లా వీళ్ళు లెట్రిన్స్ క్లీన్ చేసేవాళ్ళు అని చెప్పేసి ఒక డిస్క్రిమినేషన్ అయితే వాళ్ళు గురయ్యారనమాట. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని అబాలిష్ చేసింది. ఏం అబాలిష్ చేసింది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటైజేషన్ యాక్ట్ అనమాట. 2013 ప్రకారము ఈ యాక్ట్ ప్రకారం ఏం చేసిందంటే
ఇది ఒక వృత్తి కాదు, ఇది వీళ్ళొక సపరేట్గా ఒక కమ్యూనిటీ కాదు వీళ్ళు. సో వాళ్ళకి డిస్క్రిమినేషన్ గురి కాకూడదని చెప్పేసి దానికి సపరేట్గా వచ్చేసి వాళ్ళకి రీహాబిలిటేషన్ అంటే కల్పించడం అయితే జరిగిందనమాట. అంటే వేరే ఏదైనా ప్రొవైడ్ చేయడం, వాళ్ళ పనులు చేసుకోవడానికి, దాని మీద డిపెండ్ అవ్వకుండా, ఎందుకంటే డిస్క్రిమినేషన్ గురవుతున్నారు కాబట్టి వేరే వర్క్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి సదుపాయాలు అయితే కల్పించడం జరిగిందనమాట దీని ద్వారా. అదేవిధంగా దీన్ని ప్రొహిబిట్ అయితే చేశారనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే క్యాస్ట్ బేస్డ్ వయలెన్స్. అంటే క్యాస్ట్ అనగానే గుర్తు రావాల్సింది వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈ క్యాస్ట్ని బేస్ చేసుకుని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వచ్చేసి అక్కడ మనం చూస్తూ ఉంటాం, వీళ్ళు వచ్చేసి ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా సెకండ్ గా చూసుకున్నట్లయితే బేసిక్ రైట్స్ బై దళిత్స్ అనమాట. అంటే ఈ దళితులు వచ్చేసి మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు కదా, సో మాకు కూడా హక్కులు కల్పించాలని చెప్పేసి వాళ్ళు ఎటువంటి హక్కులు అంటే అవి కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, యాక్సెస్ టు జస్టిస్ అండ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. అంటే మా ఫీలింగ్స్ మేము ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, మా కష్టాలను మేము చెప్పుకోవాలి, మా బాధలను మేము చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. సెకండ్ థింగ్ వచ్చేసి మాకు కూడా అందరిలాగే న్యాయం అందించాలి, అదేవిధంగా మాకు కూడా అందరిలాగే చదువు అనేది అందాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఇవే కదా బేసిక్ రైట్స్ అంటే ఒక మనిషికి. సో వీటి వల్ల ఏం జరిగిందంటే ఎప్పుడైతే వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇట్లా అడిగారో అప్పుడు ఏం చేశారంటే గుజరాత్లో అండ్ యూనా అండ్ గుజరాత్లో ఏరియాస్లో ఏం జరిగిందంటే దళితుల మీద అటాక్ అయితే జరిగిందనమాట. ఎవరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చేశారు. అంటే దళితులు వాళ్ళ బాధలను చెప్పుకోకూడదు, దళితులు వచ్చేసి గవర్నమెంట్కి వాళ్ళ బాధలను చెప్పుకోకూడదు, అండ్ మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము మాట్లాడలేకపోతున్నాం, మేము డిస్క్రిమినేషన్ గురవుతున్నాము, సో మాకు వచ్చేసి మేము కూడా అందరిలాంటి మనుషులమే, మాకు కూడా రాజ్యాంగం హక్కులు ఇచ్చింది, సో ఇట్లా చెప్పుకోవడానికి కూడా లేదనమాట. అది కూడా నచ్చదు అప్పర్ క్యాస్ట్కి. సో అలాంటి సిచ్యువేషన్ అయితే భారతదేశంలో అయితే ఉండిందనమాట. సో ఇవన్నీ క్యాస్ట్ అనగానే చూడొచ్చు. క్యాస్ట్ అంటే అన్టచబిలిటీ చూడొచ్చు, క్యాస్ట్ అంటే సోషల్ డిస్క్రిమినేషన్ చూడొచ్చు, క్యాస్ట్ అంటే ఇప్పుడు వైలెన్స్ చూడొచ్చు. అదేవిధంగా ఈ సైడ్ హెడ్డింగ్లు ఏం పెట్టుకోకండి, నేను చెప్పిన మ్యాటర్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఆ మ్యాటరే మనకి ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. ఓకే, ఈవెన్ రేపు రాయబోయే ఎగ్జామ్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి పాలసీ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్. అంటే రిజర్వేషన్స్ కూడా గుర్తొస్తాయి క్యాస్ట్ అనగానే. సో అది కూడా ప్రధానమైన లక్షణం క్యాస్ట్లో. రిజర్వేషన్స్ అంటే ఎట్లా అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, గవర్నమెంట్ జాబ్లో, సో వీటిలో వచ్చేసి రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇది కూడా ప్రధానమైన లక్షణంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ అనమాట. అంటే క్యాస్ట్ సిస్టంలో వచ్చేసి ఏమైనా మార్పులు జరిగాయా, మార్పులు జరగడానికి అవకాశం ఉందా అని చూసుకున్నట్లయితే సాంస్క్రిటైజేషన్ అంటారనమాట. మొట్టమొదటిది సాంస్క్రిటైజేషన్ అంటే సంస్కృతీకరణ. అంటే మన సంస్కృతి సంప్రదాయాలను కనుక మార్చుకుంటే మనము లోవర్ క్యాస్ట్ నుంచి అప్పర్ క్యాస్ట్కి వెళ్ళచ్చు. అది కూడా ఈ ఫోర్ ఫోల్డ్ సొసైటీ ఉంది కదా, బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ నలుగురు మాత్రమే వెళ్ళగలుగుతారు అనమాట. లాస్ట్ వచ్చేసి అవుట్ క్యాస్ట్ ఉంది కదా, అంటే దళితులు, వీళ్ళు మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈ 4 స్టేజ్ వాళ్ళు మాత్రం 4 స్టేజ్లో ఎవరైతే వైశ్యులు, శూద్రులు ఉన్నారో వీళ్ళు అప్పర్ క్యాస్ట్కి వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళొచ్చు? ఈ సాంస్కృతికరణ ఫాలో అయినప్పుడు. సాంస్కృతికరణ అంటే ఏంటంటే మన ఈ అప్పర్ క్యాస్ట్లో ఉండే వాళ్ళ సంస్కృతి ఉంటుంది చూసారా, అంటే నాన్ వెజ్ తినకుండా పోవడము, మందు దాక్కుండా పోవడము, పూజలు చేయడము, రకరకాల ఇవన్నీ వాళ్ళ రిచువల్స్ ఉంటాయి కదా, ఆ పూజలు, ఆ సంస్కృతి మొత్తం వాళ్ళు కింద వాళ్ళు కనుక ఫాలో అయిన తర్వాత ఇదిగో మేము ఫాలో అవుతున్నాము, మేము కూడా మీలాగుంటున్నాము, సో మాకు కూడా అప్పర్ స్టేటస్ కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయొచ్చు అనమాట. అది ఎవరైతే డిమాండ్ అయితే చేయొచ్చు అనమాట, దీన్నే సాంస్కృతైజేషన్ అంటారనమాట. ఓకే, అయితే ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే 2 కీవర్డ్స్ ఉన్నాయి. టీ టోటలిజం అని ఒక పాయింట్ ఉంది. టీ టోటలిజం అంటే ఏంటంటే ఆల్కహాల్ తీసుకోకూడదు, అదేవిధంగా నాన్ వెజ్ అనేది తినకూడదు అనమాట. అప్పుడు మనము అప్పర్ క్యాస్ట్కి వచ్చేసి అర్హులు అన్నట్టు ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. సాంస్కృతీకరణ తెలుగులో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెస్టర్నైజేషన్ అంటే ఏంటి? మన ఎడ్యుకేషన్లో కానీ, మనం తినే ఫుడ్లో కానీ, అదేవిధంగా మనం వేసుకునే బట్టల్లో కానీ, అదేవిధంగా మనం ఉండే విధానంలో కానీ మార్పులు తీసుకొచ్చినప్పుడు ఆ మార్పులు తీసుకురావడం వల్ల ఈ క్యాస్ట్ బ్యారియర్స్ అనేవి పోతాయి అన్నమాట. దానివల్ల కూడా క్యాస్ట్ సిస్టంలో మార్పులు వస్తాయి. క్యాస్ట్ సిస్టంలో ఫస్ట్ సాంస్కృతైజేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వెస్టర్నైజేషన్. వెస్టర్న్ అంటే వెస్టర్న్ బట్టలు వేసుకోవడము, వెస్టర్న్ ఫుడ్ తినడము. ఓకే, ఇంతకుముందు కానీ చూసుకున్నట్లయితే ఒకే టేబుల్లో
కూర్చొని తినడానికి లేదనమాట. దళితులు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, క్షత్రియులు కానీ, అంటే డిస్క్రిమినేషన్ అనేది ఉండేది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ వెస్టర్నైజేషన్ వల్ల, ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల, ఈ గ్లోబలైజేషన్ వల్ల, ఈ ప్రపంచీకరణ వల్ల ఏం జరుగుతుందంటే అందరూ కూడా నచ్చిన హోటల్కి వెళ్ళి క్యాస్ట్ అక్కడ ఏముండదు కాబట్టి నచ్చిన హోటల్స్కి వెళ్ళేసి మనం కూర్చొని అయితే తినొచ్చు. ఓకే, నీ క్యాస్ట్ ఇదే అని అడగడం అయితే ఉండదన్నమాట. ఎందుకు ఉండదంటే రాజ్యాంగం అనేది అంత మంచి అవకాశాలను అయితే మనకి ఇచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మోడర్నైజేషన్ కానీ చూసుకున్నట్లయితే మా ఓల్డ్ ఏజ్లో ఎట్లా ఉండేదంటే ఇలాంటి ఆచారాలన్నీ ఉన్నాయి కదా. ఈ డిస్క్రిమినేషన్ కానీ, ఈ క్యాస్ట్ కానీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు గొడవలు కానీ, ఇట్లా టెంపుల్స్లోకి పంపించకపోవడం కానీ, బావిలో నీరు తాగకుండా చేయడం కానీ. మీరు శ్యామ్ సింగ్ రాయ్ మూవీ చూసుంటారు, నాని మూవీ. ఆ మూవీలో చూసారు దళితులను వచ్చేసి బావి దగ్గర వాటర్ తీసుకోవడానికి ఉండదు. ఓకే, మీ ఆ మూవీ అంతా దాని మీద నడుస్తుంది చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోడర్నైజేషన్ కానీ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ అవుట్లుక్ అనమాట. సైంటిఫిక్ అవుట్లుక్, రేషనల్ యాటిట్యూడ్స్ అండి ఇది. అండ్ రేషనల్ యాటిట్యూడ్స్, హై సోషల్ మొబిలిటీ, మాస్ మొబిలైజేషన్ అండ్ స్పెషలైజేషన్ ఇన్ వర్క్ అనమాట. అంటే మోడర్నైజేషన్ అంటే ఏంటంటే ప్రపంచంతో ఏకీకృతం కావడం. అంటే రకరకాల ప్రదేశాలకు వెళ్ళడము, రకరకాల కుల మతాల వాళ్ళు. ఇప్పుడు టౌన్కి కానీ వెళ్ళినాం అనుకోండి, టౌన్లో వెళ్తూ ఉంటే ఒక ఏరియాలో వచ్చేసి ఒక మార్కెట్లో ఒక 1000-2000 పర్సన్స్ ఉంటే వాళ్ళు ఏ క్యాస్ట్, ఏ కులము, ఏ మతం అదేమి ఉండదు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం ఒక షాప్కి వెళ్తాం, మనకు కావాల్సింది పర్చేస్ చేసుకుంటాం. ఎవరు మనకు అమ్ముతున్నారో కూడా మనకు తెలియదు, ఏ క్యాస్టో తెలియదు, ఏ మతమో తెలియదు. సో ఇట్లా రకరకాల మనుషులతో కలవడము, రకరకాల ఫ్యామిలీస్తో కలవడము, అన్ని వర్గాలతో కలవడము. ఓకే, ఇట్లా అండ్ విదేశాలకు వెళ్ళి వాళ్ళ కల్చర్ చూడడము. సో వీటిలన్నిటి వల్ల ఏమైపోతుందంటే ఈ మోడర్నైజేషన్ వల్ల ఒక సైంటిఫిక్ అవుట్లుక్ అనేది వస్తుంది అనమాట. అంటే ఓకే, ప్రపంచం ఇట్లా ఉందా అనే ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సెకండ్ థింగ్ అయితే వచ్చి రేషనల్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఓకే వీళ్ళు ఎట్లే ఉంటారులే, సో వాళ్ళు ఎట్లే ఉంటారులే, సో మనం డిస్క్రిమినేషన్ చేయకూడదు అనే మైండ్ సెట్. అంటే వాళ్ళ వర్క్ వాళ్ళది, మన వర్క్ మంది అన్నట్లు. ఇలా మోడర్నైజేషన్ వల్ల కూడా మా క్యాస్ట్ సిస్టమ్ అనేది కొంచెం డౌన్ అవుతూ వచ్చిందనమాట. ఎందుకంటే రేషనల్ యాటిట్యూడ్స్, మైండ్ సెట్ అనేవి ప్రజల్లో ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే మనము ఎంతోమంది ఇప్పుడు గాంధీ తీసుకున్నాము, లేకపోతే నెహ్రూ తీసుకున్నాము, వీళ్ళందరూ వచ్చేసి లోవర్ క్యాస్ట్ కోసం ఎంతో చేశారు కదా. సో ఎందుకంటే వాళ్ళకి ఆ రేషనల్ మైండ్ సెట్ అనేది వచ్చింది. ఎందుకంటే వీళ్ళు తక్కువ స్టేజ్లో ఉన్నారు, వీళ్ళని బాగుపరచాలి అన్న ఆ మైండ్ సెట్ అయితే వచ్చిందనమాట. ఓకే, దీన్ని మోడర్నైజేషన్ అంటారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎప్పుడు ఏ దాంట్లో అయినా సరే ఒక మార్పు అనేది వచ్చిందంటే దానికి మనం చూసుకోవాల్సింది ఎల్పిజి అంటాం కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చెప్పేసి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మోడర్న్ కల్చర్ తీసుకోవచ్చు, అదేవిధంగా వెస్ట్రన్ కల్చర్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్టయితే ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడే చెప్పాను. సో ఎల్పిజి అని చెప్పేసి. సో ఓకే, ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ టౌన్స్ అనేవి, ఇండస్ట్రియల్ సిటీస్ అనేవి డెవలప్ అయ్యాయి కదా. డెవలప్ అయిన తర్వాత అందరూ పల్లెటూరుల నుంచి వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ని బట్టి వాళ్ళు అక్కడ అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయని చెప్పేసి టౌన్స్కి, సిటీస్కి అయితే వెళ్ళడం జరిగింది. మైగ్రేషన్ అంటారు. ఓకే, అయితే ఆ టౌన్లో చూసుకున్నట్లయితే, ఇప్పుడు విలేజ్లో చూసుకున్నట్లయితే ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇక్కడ వచ్చేసి ఎస్సీలు ఉంటారు, ఇక్కడ వచ్చేసి ఎస్టీలు ఉంటారు, అక్కడ వచ్చేసి రెడ్డీస్ ఉంటారు, ఇక్కడ వచ్చేసి బ్రాహ్మిన్స్ ఉంటారు. అట్లా ఎవరికి వాళ్ళు విడగొట్టేసి మూర్ఖుల్లాగా ఉంటుందన్నమాట విలేజెస్లో మ్యాక్సిమం. అప్పట్లో అయితే ఇంకా దారుణం, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఓకే, అయితే ఆ టౌన్స్లో అట్లా ఏం లేదు. మన దగ్గర మనీ ఉందా, ఒక దగ్గరికి వెళ్ళి రెంట్కి తీసుకుంటాం, లేకపోతే ల్యాండ్ కొనుక్కుంటాం. ఇక్కడ వీళ్ళే ఈ క్యాస్ట్ వాళ్ళే కొనుక్కోవాలి అట్లా ఏం ఉండదు కదా. సో అట్లయితే ఉంటుందన్నమాట. దానివల్ల కూడా ఈ క్యాస్ట్ సిస్టమ్ పవర్ అనేది కూడా తగ్గిందనమాట. క్యాస్ట్ సిస్టము ఈ లెవెల్ అనేది కూడా తగ్గడం జరిగిందనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే రోల్ ఆఫ్ స్టేట్, అంటే ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ క్యాస్ట్ సిస్టమ్, ఈ క్యాస్ట్ అనే దరిద్రాన్ని పోగొట్టడానికంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే వయోజన ఓటు హక్కు అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు. కులం, మతం, జాతి ఏ విభేదాలు చూపకుండా భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అయితే కల్పించారనమాట. అదేవిధంగా ల్యాండ్ రీఫార్మ్స్ తీసుకొచ్చారు. ల్యాండ్ రీఫార్మ్స్ తీసుకొచ్చేసి ఇంతకంటే ఎక్కువ పొలాలు ఉండకూడదని చెప్పేసి ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చేసి ల్యాండ్ రీఫార్మ్స్ అయితే తీసుకురావడం జరిగింది.
ఓకే. అదేవిధంగా ద దళితులకు కూడా ల్యాండ్ మీద హక్కును కల్పించారనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి మండల్ కమిషన్. మండల కమిషన్‌లో కూడా ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్‌ని, ఈ విలేజ్ గ్రామ పంచాయతీ సిస్టమ్‌ని వీటిల్ని డెవలప్ చేసుకుంటూ రావాలి. రిజర్వేషన్‌లు కల్పించాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దానివల్ల ఈ లోవర్ కాస్ట్‌లకు కూడా పొలిటికల్‌గా ఎంట్రీ అండ్ వాళ్ళ ఎంపవర్మెంట్‌కి కూడా వాళ్ళ ఎదుగుదలకు కూడా ఇది బాగా ఉపయోగపడిందనమాట. ఇప్పుడు గాని మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం ఇది. క్యాస్ట్ సిస్టమ్ అంటే క్యాస్ట్ సిస్టమ్‌లో ప్రధాన లక్షణాలు ఏంటంటే మెయిన్ థింగ్ అని చూసుకున్నట్లయితే ఈ 4 ఫోల్డ్ సెక్టార్ ఉంటుంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే టెంపుల్‌లోకి ఎంటర్ చేయనిచ్చేవాళ్ళు కాదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాళ్ళు తాగడానికి నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్‌లు అనేవి ఉండేవి కాదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే సేమ్ సేమ్ క్యాస్ట్‌లోనే మ్యారేజ్‌లు జరగాలి. నెక్స్ట్ వచ్చేసి అంటరానితనం ఉండేది. అదేవిధంగా ఈ లెటర్‌ని కడుక్కునే వాళ్ళ కమ్యూనిటీ చేశారు. దాని మీద ప్రభుత్వం అయితే ఒక చట్టం తీసుకొచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ కులాల బాతాల పరంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ కూడా కొన్ని పాలసీలు తీసుకొచ్చింది. వీటన్నిటి వల్ల క్యాస్ట్ అంటే కులంలో ఎన్నో మార్పులు అయితే వచ్చాయి. చాలామంది మైండ్ సెట్ అయితే మారింది. కులం అనేది దాని యొక్క పవర్‌ని తగ్గుతూ వస్తుందని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే అయితే ఈ క్యాస్ట్ సిస్టమ్ వచ్చేసి ఈ క్యాస్ట్ సిస్టమ్ మీద ప్రభావం చూపేవి ఏమైనా ఉన్నాయంటే అది సాంస్కృతీకరణ. అంటే ఎటువంటి ప్రభావాలు చూపుతాయి ఈ సాంస్కృతీకరణ అనేది? ఎప్పుడైతే అప్పర్ క్యాస్ట్ వాళ్ళ రిచువల్స్, వాళ్ళు వేసుకునే డ్రెస్సు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళు తినే ఫుడ్ అలవాట్లు మనం అలవాటు చేసుకొని మేము కూడా ఇదంతా ఫాలో అవుతున్నాం అని చెప్పేసి మనం కూడా ఆ క్యాస్ట్‌కి అయితే అర్హులు అని చెప్పేసి మనము డిమాండ్ చేయొచ్చు అనమాట. అదే సాంస్కృతికరణ చెప్తుంది. నెక్స్ట్ వెస్టర్నైజేషను లేకపోతే మోడర్నైజేషన్ ఇవన్నీ కానీ చూసుకున్నట్లయితే మనం వేసుకున్న ఫుడ్డు, మనం తినే మనం బట్టలు అండ్ మన డ్రెస్సింగ్ సెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చేంజ్ చేసుకోవడం వల్ల ఆ చేంజెస్ రావడం వల్ల ఈ క్యాస్ట్ వాళ్ళు ఇదే వేసుకోవాలి, ఆ క్యాస్ట్ వాళ్ళు ఇదే లేకుండా అందరూ సమానంగా కనిపిస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా టౌన్స్ ఈ టౌన్స్‌లో అండ్ సిటీస్‌లో కూడా దీని పవర్ అయితే తగ్గిందనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇండస్ట్రియలైజేషన్ రావడం వల్ల ఈ పట్టణాలన్నీ డెవలప్ అయ్యాయి, టౌన్ డెవలప్ అయ్యాయి. వాటి వల్ల ప్రజలు వచ్చేసి అగ్రికల్చర్‌లో సరిగ్గా ఇన్‌కమ్ రావట్లేదు. టౌన్స్‌కెళ్ళిన తర్వాత అందరూ అక్కడ వచ్చేసి ఎవరి ఆపర్చునిటీ కోసం వాళ్ళు చూసారు తప్ప ఇక్కడ ఈ క్యాస్ట్ ఉండాలి, అక్కడ క్యాస్ట్ ఉండాలి టౌన్స్‌లో ఉండవు. సో దానివల్ల కూడా క్యాస్ట్ పవర్ అనేది కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రూల్ ఆఫ్ స్టేట్. గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. మనం చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్ కల్పించింది అందరికీ సమానంగా. అదేవిధంగా వయోజన ఓటు హక్కు కల్పించింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎన్నో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. దళితులకు హక్కు ఇచ్చింది. మండల కమిషన్ తీసుకొచ్చింది. పంచాయతీ రాజ్ సిస్టమ్‌ని డెవలప్ చేసింది. ఇవన్నీ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. అయితే ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఏం జరిగిందంటే అబోవ్ ఆల్ ఫ్యాక్టర్స్ చేంజెస్ ఇన్ ది క్యాస్ట్ సిస్టమ్. అంటే పై అన్నిటి వల్ల క్యాస్ట్ సిస్టమ్‌లో అయితే మార్పులు వచ్చాయన్నమాట. ఏమేం మార్పులు వచ్చాయి కానీ చూసుకున్నట్లయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అయితే స్టార్ట్ చేసాయి అనమాట. ఓకే. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అయ్యాయి. అదేవిధంగా కొత్త ఫుడ్ హ్యాబిట్స్ వచ్చాయి. మోడర్నైజేషన్ వీటి వల్ల వేరే దేశాల్లో వచ్చి మన దేశంకి బ్రిటిష్ వాళ్ళు అన్ని సంవత్సరాలు పరిపాలించడం వల్ల వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు వేసుకునే బట్టలు మనకు నచ్చి మనం కూడా ఫాలో అవుతున్నాము. కులం, మత, జాతి ఏం లేకుండా అప్పటి వరకు ఉన్న సంప్రదాయాల నుంచి కొత్త మోడర్న్ ఏజ్‌లోకి మారడం అయితే జరిగింది. వాళ్ళు తినే ఫుడ్ కూడా మనం అలవాటు చేసుకున్నాము. అదేవిధంగా మన యొక్క మైండ్ సెట్ ఉంది చూసారా, ఆర్థోడాక్సీ అంటే ఏంటంటే ఇది ఇంతే అని అనుకోవడం అనమాట. అది తప్పైనా సరే ఇది ఇంతే అనుకోవడం, ఆలోచించకుండా ఉండడం అనమాట. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే చైల్డ్ మ్యారేజెస్ ఉండేవి, వాటిని బ్యాన్ చేశారు. విడో రీమ్యారేజెస్ని యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా ఈ కన్వర్ట్ చేస్తారు కదా, ఈ ఒక్కొక్క మతం నుంచి ఇంకో మతం, దాన్ని కూడా బ్యాన్ చేశారు. అదేవిధంగా ఈ అంటరానితనాన్ని నిషేధించారు. ఇవన్నీ ఎవరు చేశారంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఎట్ ది సేమ్ టైము పైన మనం చెప్పుకున్న సాంస్కృతైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ వీటన్నిటి వల్ల కూడా, మోడర్నైజేషన్ వీటన్నిటి వల్ల కూడా ఈ మార్పులు అయితే వచ్చాయని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, మీరు అక్కడ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చూడంగానే ఈ టాపిక్ని చదవచ్చులో మీరు ఈజీగా పెట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది చాలా మ్యాటర్ ఉండొచ్చు, కానీ నేను జనరల్ మ్యాటర్ చెప్తూ ఉన్నాను. ఈ ఇండియన్ సొసైటీ అంటే జనరలే కదా, మనుషులు ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు చెప్పుకోవడం, ఇదంతా ఎవ్రీథింగ్ జనరల్ కాబట్టి సో వినేసి డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. ఏదో ఎక్కడన్నా మనకు గుర్తుండని పాయింట్ ఏదైనా డేటా ఉంటే అక్కడ చెప్తాను, అది మాత్రం పేపర్లో నోట్ చేసుకోండి. ఓకే. కాకపోతే ఈ నోట్స్ అంతా కూడా మెయిన్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన వచ్చిన మార్పుల వల్ల ఏమైందంటే మన ఆక్యుపేషన్లో కూడా చేంజెస్ వచ్చాయి. ఆక్యుపేషన్ అంటే ఏంటి, వృత్తిలో కూడా మార్పులు వచ్చాయి. అంటే ఇంతకుముందు బ్రాహ్మణులు పూజలే చేసుకోవాలి, ఇట్లా ఈ కర్మలు, ఈ యోగాలు చేయించాలనేది కాకుండా ఇప్పుడు వాళ్ళు కూడా ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు, వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు. అదేవిధంగా ఈ
వైశ్యాస్ అంటారు కదా, గోల్డ్ పనులు లేకపోతే వృత్తి ఇవి చేస్తూ ఉంటారు కదా, వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా టీచింగ్ ఫీల్డ్కి వస్తున్నారు అనమాట. సో ఇట్లా చేసుకునే వృత్తిలో కూడా మార్పులు అయితే వచ్చాయి. అదేవిధంగా లోవర్ క్యాస్ట్ పొజిషన్ కూడా మారిందనమాట. అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, ఈ ఇండస్ట్రియలైజేషన్, ఈ ప్రైవేటైజేషన్, ఈ సాంస్కృతికరణ, వీటన్నిటి వల్ల కూడా ఏమైందంటే లోవర్ క్యాస్ట్ పొజిషన్ కూడా మారింది. అందరూ సివిల్ సర్వీస్కి అప్లై చేయొచ్చు, అందరూ ఐఏఎస్లు అవ్వచ్చు. సో అట్లా వాళ్ళ స్టేటస్ని అయితే మార్చుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఫ్యాక్టర్స్ దట్ లీడింగ్ టు వీక్నింగ్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. అంటే క్యాస్ట్ సిస్టము వీక్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ దోహదపడ్డాయి, ఏ కారకాలు అయ్యాయని చూసుకున్నట్లయితే మనం చూసుకున్నాం. మనం వచ్చేసి ఇప్పుడు హైరార్కికల్ స్ట్రక్చర్ చూసాం కదా. హైరార్కికల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఫస్ట్ బ్రాహ్మిన్స్ ఉంటారు, నెక్స్ట్ వచ్చేసి క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎట్లా ఉంటారు. లాస్ట్ వచ్చేసి అవుట్ క్యాస్ట్ ఉంటుంది కదా. అవుట్ క్యాస్ట్ అంటే అసలు క్యాస్ట్ లేదు వాళ్ళకి, వాళ్ళే దళితులు. ఓకే, అంతా చూడండి ఎట్లా ఉందో. అయితే ఇప్పుడు ఈ చేంజెస్ ఎక్కడెక్కడ ఏ కారకాలు స్ట్రాంగ్గా క్యాస్ట్ సిస్టమ్ మీద ఏ ప్రభావం చూపించాయంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అని చెప్పొచ్చు అనమాట. గవర్నమెంట్ ఏ లెజిస్లేషన్ తీసుకొచ్చింది, ఏ శాసనాలు చేసింది. లెజిస్లేషన్స్ అంటే శాసనాలు అనమాట. ఓకే, పార్లమెంట్లో చేస్తారు. ఓకే, ఏమేం చేసిందని చూసుకున్నట్లయితే సెక్యులరైజేషన్ అంటే సెక్యులర్ గవర్నమెంట్. అంటే భారత రాజ్యాంగం ఏం చెప్పింది? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం భారతదేశం అనేది సెక్యులర్ స్టేట్ అన్నది. అంటే ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ మేము ప్రమోట్ చేయము, అందరూ మాకు సమానమేను, అందరూ అవకాశాలు కల్పిస్తాము. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? మీకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించండి, మీకు ఇష్టం వచ్చిన మతాన్ని బోధించండి, ఇక్కడ ఎవరికి రిస్ట్రిక్షన్స్ లేవని చెప్పేసి ఆర్టికల్ 25 నుంచి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది కదా, ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇంతకుముందు వచ్చేసి హైరార్కికల్ స్ట్రక్చర్లో మార్పులు వచ్చాయని చెప్పాను కదా ఇప్పుడే. ఎందుకంటే సెక్యులర్ గవర్నమెంట్ అని ప్రభుత్వం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది కదా. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇంతకుముందు క్యాస్ట్ సిస్టంలో హైరార్కీ అనేది ఎట్లా ఉండింది? ఈ 4 ఫోల్డ్ ఉంది కదా. ఎట్లా ఉండిందంటే పుట్టుకుని బట్టి ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ యొక్క సంపదను బట్టి, వాళ్ళ యొక్క ఆస్తులను బట్టి, బాగా ఆస్తున్నోడు వచ్చేసి ఆ క్యాస్ట్ సిస్టమ్ పట్టించుకోరు, వాళ్ళకైతే రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరికైతే ఆస్తి లేదో వాళ్ళు స్టిల్ దళితులుగానో లేకపోతే తక్కువ కాస్ట్ వాళ్ళగానో చూస్తూ ఉంటారు అనమాట. ఓకే, అట్లా దీంట్లో కూడా మార్పులు వచ్చాయి. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే జడ్జ్మానీ సిస్టమ్ అనేది ఒకటి ఉండేది అనమాట. జడ్జ్మానీ సిస్టంలో కూడా మార్పులు వచ్చాయి. జడ్జ్మానీ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు కుండలు చేసేవాడు కుండలు చేస్తాడు, బ్రాహ్మిన్స్ వచ్చేసి పూజలు చేస్తారు, రిచువల్స్ చేస్తారు, యాగాలు చేస్తారు, క్షత్రియులు వచ్చేసి రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఇట్లా కాకుండా ఎవరు వృత్తి వాళ్ళు చేసేవాళ్ళు కదా. అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఎట్లా? వీళ్ళు పూజలు చేసేవాళ్ళు, ఆ పూజల వల్ల కింద వాళ్ళందరికి బెనిఫిట్. వీళ్ళు రాజ్యాన్ని పరిరక్షించే వాళ్ళు క్షత్రియులు, దానివల్ల కింద వాళ్ళందరికి బెనిఫిట్. అలా వీళ్ళు వచ్చేసి వ్యాపారం చేసేవాళ్ళు, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేవాళ్ళు, దానివల్ల అందరికి బెనిఫిట్. కింద వాళ్ళు వచ్చేసి అగ్రికల్చర్ వర్క్ చేసేవాళ్ళు, దానివల్ల పైన వాళ్ళందరికీ బెనిఫిట్. ఇట్లా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఈ ఇండస్ట్రియలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సాంస్కృటైజేషన్ వీటిలన్నిటి వల్ల ఏమైందంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, సెక్యులర్ స్టేట్ ఇట్లాంటివన్నీ తీసుకురావడం ఏమైందంటే ఎవరు చేసే వాళ్ళ పని వాళ్ళు చేయకుండా పక్క పనులకి, అంటే వాళ్ళ పనులు కూడా మార్చుకోవడం జరిగింది అనమాట. ఎక్కడైతే వాళ్ళకి ఆదాయం ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళు హ్యాపీగా బతుకుతారో. ఇప్పుడే చెప్పాను కదా ఎగ్జాంపుల్ వచ్చేసి, అప్పుడు వైశ్యాస్ వచ్చేసి ఈ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు వచ్చేసి టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. ఇట్లా టీచింగ్ చెప్పడము, యాగాలు చేసుకునే బ్రాహ్మిన్స్ వచ్చేసి వ్యాపారాల్లోకి వచ్చారు. సో దీనివల్ల జడ్జ్మానీ సిస్టమ్ అనేది కూడా బ్రేక్ అయిందనమాట. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆక్యుపేషన్ సిస్టము, దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. జడ్జ్మానీ సిస్టమ్కి ఆక్యుపేషన్ సిస్టమ్కి ఆక్యుపేషన్ అయితే మారింది కదా. ఇంతకుముందు వ్యవసాయం చేసుకునే లాస్ట్ స్టేజ్ శూద్రాస్ వచ్చేసి వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్తున్నారు, వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు బాబాలు కూడా చూస్తున్నాం కదా లోవర్ క్యాస్ట్లో. సో ఇట్లా చేంజెస్ అయితే ఆక్యుపేషన్లో అయితే వచ్చిందనమాట. ఎందుకు? డ్యూ టు గ్లోబలైజేషన్. ఎందుకంటే గ్లోబలైజేషన్ వల్ల ఏం జరిగిందంటే సర్వీస్ సెక్టర్ మీద ఫోకస్ అనేది ఎక్కువ జరిగింది. సర్వీస్ సెక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మామూలుగా వచ్చేసి ప్రైవేట్ సెక్టర్, ఈ కంపెనీస్ ఉంటాయి సార్, కంపెనీలు ఏం చేస్తాయి? వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. కానీ సర్వీస్ సెక్టర్ ఏమైందంటే సర్వీస్ సెక్టర్లో వచ్చేసి వస్తువులను ఉత్పత్తి చేయరు, సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. దాని నుంచి ఆదాయం వస్తుంది, దాన్ని మళ్ళీ ప్రజలకి పంచుతూ ఉంటారనమాట బడ్జెట్ రూపంలో. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఈ బ్యాంకులు ఏం చేస్తాయి? ఏమన్నా మనకు వస్తువులను అమ్ముతాయా? ఏం అమ్మవు కదా.
సో అవేం చేస్తాయి, మన దగ్గర మనీ డిపాజిట్ తీసుకొని మనకు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాయి. ఆ డబ్బులను వచ్చేసి కంపెనీలకు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి అవి ఇంట్రెస్ట్ అయితే కలెక్ట్ చేస్తాయి. ఇట్లా బ్యాంకులు కానీ హోటల్స్ కూడా అంతే, మనం డబ్బులు ఇచ్చేసి మన సర్వీసెస్ తీసుకుంటాం అనమాట. రూమ్ తీసుకుంటాం, అట్లా ఏసీ ఉంటుంది, ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది అట్లా. అదేవిధంగా రియల్ ఎస్టేట్ భూములు అమ్ముతాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ కానీ చదువు కూడా మనం మనీ ఇచ్చి తీసుకుంటాం కదా. నెక్స్ట్ హెల్త్, అదేవిధంగా సామాజిక సేవ, అదేవిధంగా ఈ కంప్యూటర్ సర్వీసెస్. ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్కి అప్లై చేయాలి, కంప్యూటర్ సెంటర్కి వెళ్ళేసి మనీ ఇచ్చేసి సర్వీస్ తీసుకుంటాను, నేను సేవను తీసుకుంటున్నాను. ఓకే. అదేవిధంగా కమ్యూనికేషన్స్ కానీ లేకపోతే ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఇచ్చేసి మనీ తీసుకుంటున్నారు. గ్యాస్ కానీ ఈ సర్వీస్ సెక్టర్ అనేది దీనివల్ల వచ్చేసి ఆక్యుపేషన్ కూడా మారిందనమాట. నెక్స్ట్ ఇంతకుముందు ఏం జరిగింది, ప్రొడ్యూస్ చేసే వాళ్ళ వస్తువులు ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఎవరైతే కంపెనీలు ఉన్నారో వాళ్ళు బాగా డెవలప్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి సర్వీస్ సెక్టర్ కూడా ఇప్పుడు చూడండి, బయట ఇంటర్నెట్ కేఫ్లు కనిపిస్తాయి, హోటల్స్ కనిపిస్తాయి. ఓకే. సర్వీస్ సెక్టర్ అయితే మారడం అయితే జరిగింది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ మైగ్రేటింగ్ టు అర్బన్. అంటే ఇప్పుడు కుల మత జాతి విభేదాలు లేకుండా, ఏ క్యాస్ట్ ఏమి అని లేకుండా, ఎక్కడైతే వాళ్ళకి బెటర్ అనిపిస్తుందో ఆ టౌన్స్కి వెళ్ళడము, ఆ సిటీలకు వెళ్ళడము, అక్కడ వచ్చేసి వాళ్ళకి తగిన పని చేసుకోవడము, మనీ సంపాదించుకోవడము. సో ఇట్లయితే చూస్తున్నాం. ఇవన్నీ కూడా క్యాస్ట్ సిస్టమ్ అయితే బ్రేక్ చేసాయి అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళాము, అక్కడ కూడా అన్ని సెక్షన్స్ వారు వస్తారు కదా. నేను నీకే అమ్ముతానంటే ఎవరు కొనరుగా, ఎవరికి ఇష్టం వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా అందరూ కలిసిపోవడం వల్ల అక్కడ క్యాస్ట్ సిస్టమ్ కూడా వీక్ అయిందని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే క్యాస్ట్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తున్నాయి అంటే, ఇప్పుడు వరకు ఏదైతే క్యాస్ట్ సిస్టమ్ని వీక్ చేసే దాని గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు వచ్చేసి క్యాస్ట్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసే వచ్చేసి క్యాస్ట్ పాలిటిక్స్. మనము ఇన్ని ఫాలో అవుతున్నప్పటికి కూడా కులాలను బట్టి మెయిన్గా అధికారంలోకి వస్తే బీసీలకి ఇది చేస్తాను, ఎస్సీలకి ఇది చేస్తానని మన జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే మన చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇంకొకరు కేసీఆర్ కానీ చూస్తూ ఉన్నాం కదా. క్యాస్ట్ పాలిటిక్స్ ఎంత చీప్గా భారత రాజ్యాంగం ఏం చెప్పింది, డిస్క్రిమినేషన్ చేయకూడదని చెప్పింది. ఇట్లా కులాల మతాల వారగా అట్లా విడగొట్టేసి గొడవలు చేయకూడదని చెప్పింది. బట్ మన వాళ్ళు చూసేసి మనం దాన్ని సపోర్ట్ చేస్తాం. మళ్ళీ మా రెడ్డి ఇతను, మేము ఓటేస్తాము, మా అన్న సింహము. అంటే సింహం అయితే అడవిలో ఉండాలి, ఎందుకు మనుషుల మధ్యలో ఉండడం, అడవిలోకి వెళ్ళొచ్చు కదా. మనం ఓట్లేసి మన ఓట్లతో ఒకరిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళకి లక్షల జీతం ఇస్తూ ప్రభుత్వ ఖజానా మొత్తం వాళ్ళ చేతిలో పెట్టి రాష్ట్రాన్ని మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి చెప్తే, వాళ్ళని హీరోలు చేసి మా అన్న కాళ్ళకి చూడు ఎన్ని కోట్ల షూ వేసుకున్నాడో, మెడలో చూడు ఎన్ని కోట్ల బంగారం వేసుకున్నాడో. అంటే ఇంచుమించు పాలిటిక్స్, సినిమా కూడా అంతే. సినిమా హీరోలు మనం ఒక సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, మనకు నచ్చితే చూడొచ్చు లేకపోతే లేదు, అది ఒక ఆప్షన్ మాత్రమే, అది కంపల్సరీ కాదు కదా లైఫ్లో. మనం ఏం చేసాము, మనము డబ్బులు పెట్టి సినిమాలు చూస్తూ వాళ్ళని హీరోలు చేస్తూ రియల్ హీరోస్ని చేస్తూ వాళ్ళ కోసం కారాలు దించుకోవడము, ఆ బిగ్ బాస్ షోలు చూసేసి ఆ బస్సులు పబ్లిక్ ప్రాపర్టీ వచ్చేసి నాశనం చేయడము, ఇట్లా చేసుకుంటూ మన ఎడ్యుకేషన్ లెవెల్ ఏంటో మనం చూపిస్తూ ఉన్నాం అనమాట. ఓకే. ఒక కొటేషన్ ఉంది, ఎడ్యుకేషన్ డజంట్ మీన్ హోల్డింగ్ సర్టిఫికేట్స్. అంటే సర్టిఫికేట్లు కలిగి ఉండడం అనేది ఎడ్యుకేషన్ కాదు, సరైన నడవడిక ఉండాలి మనిషికి అనేది మన ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ క్యాస్ట్ సిస్టమ్ని వచ్చేసి ఏ స్ట్రెంథెన్ చేస్తున్నాయని కానీ చూసుకున్నట్లయితే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనమాట. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే ఏంటంటే, మీరు చూస్తూ ఉన్నారు పంచాయతీరాజ్ సిస్టమ్ ఉంది కదా. పంచాయతీరాజ్ సిస్టంలో ఏం చేశారు, రిజర్వేషన్ అయితే కల్పించారు, ఉమెన్స్కి రిజర్వేషన్ కల్పించారు. ఖచ్చితంగా ఇన్ని సీట్లు వచ్చేసి వీళ్ళు ఉమెన్స్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే లోవర్ క్యాస్ట్లో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది, ఇన్ని సీట్లు వాళ్ళకి రిజర్వ్ చేశారు. దానివల్ల వాళ్ళ పొజిషన్ అనేది కూడా మారింది. ఓకే. అయితే పొజిషన్ మారింది కానీ ఇట్లా క్యాస్ట్ ప్రకారం విడగొట్టడం వల్ల ఏమైపోతుందంటే, ఓకే వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు అంటే మేము సపరేట్ వాళ్ళ సపరేట్ అనే భావన అయితే కలుగుతుంది. దీనివల్ల క్యాస్ట్ సిస్టమ్ అనేది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. దీనివల్ల క్యాస్ట్ సిస్టమ్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతూ ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ కానీ చూసుకున్నట్టయితే లెజిస్లేటివ్ మెజర్స్ అనమాట. నెక్స్ట్ ఏం చేశారు, దీన్ని ఎరాడికేట్ చేశారనమాట. అన్టచబిలిటీని ఎరాడికేట్ చేయడం అంటే అన్టచబిలిటీని నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్, అంటే సామాజికంగా ఆర్థికంగా ఈ వెనకబడుతున్న తరగతుల వారికి వాళ్ళ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం అయితే కృషి చేయడం జరిగింది. దీనిలో భాగంగానే అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955 ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి ఈ క్యాస్ట్ సిస్టమ్ని తగ్గిస్తున్నాం అనుకుంటాం కానీ ఇవి సపరేట్గా మనం గుర్తు చేస్తూ ఉంటాయి. ఇవి తీసుకొచ్చారు, వీళ్ళతో చేయకూడదు, వాళ్ళు వేరు, వాళ్ళతో ఏమైనా మాట్లాడితే ఇట్లా జరుగుతుంది, మనం ఏం మాట్లాడాలి, ఎందుకంటే కొంతమంది దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కదా. ఇవన్నీ కూడా ఈ
క్యాస్ట్ సిస్టమ్ని అయితే స్ట్రెంథెన్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్. క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ వల్ల ఏమైందంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాము. రిజర్వేషన్స్ గురించి ఎవరు మాట్లాడతారంటే సంవత్సరం అంతా టైం వేస్ట్ చేసేసి లాస్ట్లో వచ్చేసి కామెంట్ చేస్తుంటారు పక్కన వాళ్ళని, ఏమని, వాళ్ళకి రిజర్వేషన్ ఉందా లేరా, అందుకే వాళ్ళకి జాబ్స్ వచ్చాయి. ఎప్పుడు కూడా కష్టపడేవాడు రిజర్వేషన్స్ గురించి మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ ఏంటి, వాళ్ళు వచ్చేసి ఏన్షియంట్ పీరియడ్లో వాళ్ళ స్టేటస్ ఎట్లా ఉండేది. టాయిలెట్ తగ్గించేవాళ్ళు, చేతులతో ఆ లెటర్ని తీపిచ్చేవాళ్ళు. ఓకే, వాళ్ళని ఇంటి బయట తోసేసేవాళ్ళు, వాళ్ళని చెప్పులతో కొట్టేవాళ్ళు, వాళ్ళు బట్టలు వేసుకోకూడదు, పంచెలు కింద దాకా కట్టకూడదు, ఎప్పుడు పైకి కట్టుకొని ఉండాలి, ఆడవాళ్ళు ఇట్లా ఫుల్ బట్టలు వేసుకోకూడదు. సో ఇట్లా ఎన్నో టార్చర్ అంటే టార్చర్ ఉంటుంది. ఆ స్టేజ్ నుంచి మనం అందరం మనుషులమే, అందరం సమానము, ఒకరి సహాయం లేని ఒకరు మనం బతకలేము, వాళ్ళు వ్యవసాయం చేయాలి, వీళ్ళు పంటలు పండించాలి, వీళ్ళు వచ్చేసి కుండలు తయారు చేయాలి, ఇదంతా ఆ పంట వచ్చేసి ఆ కుండలో పడితేనే ఫుడ్ అవుతుంది. ఓకే, ఇంకొకటి కట్టెలు కొట్టుకురావాలి, ఆ మూడు ఉంటేనే ఫుడ్ ప్రిపేర్ చేయగలము, వండగలము. సో ఇట్లా ఒకరి మీద ఒకరికి ఇంటర్ డిపెండెన్స్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. అట్లా కాకుండా నేను అప్పర్ క్యాస్ట్ అని చెప్పేసి పైన కూర్చున్నాం అనుకో, ఇప్పుడు మన దరిద్రాలు కూడా అదే. మనము ఎవరైతే బాగా డబ్బు ఉంటుందో వాళ్ళని పొలిటీషియన్ చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బును ఎట్లా కాపాడుకోవాలి, ఆ డబ్బును ఎట్లా పెంచుకోవాలని చూస్తారు అనమాట. ఓకే, ఒక పేదవాడిని చేయడానికి మనకు మనసొప్పదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే లెంతీ అవుతుంది వీడియో, ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, సో బాగా ఇంతకుముందు మీకు తెలుసు, సడన్గా వచ్చేసి ఎక్కడన్నా ఒక టీ కొట్టు పెట్టుకోనో లేకపోతే హోటల్ పెట్టుకుని కనిపించాడు. అంత పెద్ద హీరో మీరు టీ కొట్టు పెట్టుకున్నారా, లేకపోతే అంత పెద్ద డైరెక్టర్ ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ బండి పెట్టాడా అంటే, డైరెక్టర్ ఎప్పుడు డైరెక్ట్ ఆ కోట్లలోనే తిరుగుతూ ఉండాలి. 24 hours పుట్టినంత కాలం, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ మురికాలలో పక్కన పడుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, చిన్న చిన్న టెంట్లు వేసుకొని, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, తల ఎట్లా అంటే అట్లా ఉంటూ, సో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి ఒక్కరు కూడా ఆలోచించరు. ఎప్పుడు ధనవంతులాగానే ఉండాలి. వాడికి ఫండ్స్ చేయండి, అగ్గిపెట్టి మచ్చని ఎంత ఫేమస్ చేశారు, వాళ్ళకి ఎంత మంచి ఇల్లు ఉంది, అసలు తినడానికి ఒక పూట ఫుడ్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కదా హెల్ప్ చేయాల్సింది. సో సొసైటీ అనేది అట్లా ఉందన్నమాట. లోకల్ కాకలే అంటే కూడా తినడానికి ఫుడ్ ఉంది, దానికి ఎక్కడ పోయినా ఫుడ్ పెడుతున్నారు, అసలు ఏమీ లేని వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చుగా. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే కలెక్టివ్ మొబిలైజేషన్ అంటే ఎట్లా అంటే, క్యాస్ట్ గ్రూప్స్ కానీ, ఈ కలెక్టివ్ డిమాండింగ్ ఈక్వాలిటీస్ కానీ, లేకపోతే నాన్ డిస్క్రిమినేషను, అట్రాసిటీస్ అంటే, ఈ చూసుకున్నట్లయితే ఈ క్యాస్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ క్యాస్ట్ గ్రూప్స్ వచ్చేసి మాకు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, గుజరాత్ యూనాలో వచ్చేసి దళితుల మీద అటాక్ జరిగిందని. ఎందుకు జరిగిందంటే వాళ్ళు బేసిక్ రైట్స్ కోసం మాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలి, మాకు ల్యాండ్ రైట్స్ కల్పించాలి, మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగిందనమాట. డిమాండ్ చేయడం వల్ల వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళ మీద దాడి అయితే చేశారనమాట. సో ఇలా దాడులు చేయడం వల్ల, వీళ్ళు డిమాండ్ చేయడం వల్ల మేము సపరేట్ అనే భావన ఒకటి వస్తుంది కదా, సో మేము సపరేట్ వాళ్ళు సపరేట్ అనే భావన వస్తుంది కదా, దీనివల్ల కూడా క్యాస్ట్ సిస్టమ్ అనేది స్ట్రెంథన్ అయితే అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే డామినెంట్ క్యాస్ట్ ఫినామినా అంటే ఏంటంటే, కొన్ని స్టేట్స్ కానీ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వంటి రాష్ట్రాల్లో వచ్చేసి, ఉత్తరప్రదేశ్లో వచ్చేసి యాదవులు ఎక్కువ ఉంటారు అనమాట. ఓకే, యాదవులు కానీ బ్రాహ్మిన్స్ కానీ వీళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఎవరైతే అప్పర్ క్యాస్ట్ ఉన్నారో అప్పర్ క్యాస్ట్ అధికారంలోకి రావడం జరుగుతుంది. దానివల్ల అప్పర్ క్యాస్ట్ వాళ్ళందరూ మేమందరం గొప్పవాళ్ళం అని చెప్పి ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర కూడా చూసుకుంటే ఇంటర్నెట్లో ఒక ఎన్టీఆర్ని, చంద్రబాబుని వీళ్ళందరిని పెట్టి మేము చౌదరీలం అంటూ ఒక పాట రాసేసి ఎక్కడో అమెరికా నుంచి అది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది. ఇంకా కూడా ఇట్లా చదువుకొని కూడా అమెరికాకి వెళ్ళి కూడా ఇట్లా చీప్ ఎవరు కమ్యూనిటీ ఏమంటారు క్యాస్ట్ని ఇంకా ప్రమోట్ చేసుకుంటున్నారని చెప్పేసి. సో ఇలా ఇవన్నీ కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి ఒక ఓవర్ వ్యూ లాగా మొత్తం ఒక 5 minutes ఎట్లా రివిజన్ చేసుకోవచ్చు చెప్తాను. సో మీరేం టెన్షన్ పడద్దు, ఈ వీడియో అనేది లెంతీ అవుతుందని. ఓకే, దళిత్ క్యాపిటలిజం. ఈ దళిత్ క్యాపిటలిజం అనే వర్డ్ ఎవరు యూస్ చేశారంటే చంద్రబాన్ ప్రసాద్ అనమాట. చంద్రబాన్ ప్రసాద్ ఏం చేశారంటే దళిత్ క్యాపిటలిజం అని యూస్ చేశాడు. క్యాపిటలిజం అంటే ఏంటో మనకు తెలుసు కదా, ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే మన క్యాపిటల్ని క్రియేట్ చేసుకోవడం, మన ఆస్తుల్ని క్రియేట్ చేసుకోవడం. ఓకే, పర్మనెంట్ ఆస్తి అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, అయితే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే 21st centuryలో ఏం జరుగుతుందంటే
దళితులు అనే వాళ్ళు కార్పొరేట్ సెక్టార్లో వాళ్ళ ప్రభావం అయితే చూపుతూ ఉన్నారు. వాళ్ళు కూడా కార్పొరేట్ సెక్టర్ అంటే బిజినెస్లోకి ఎంటర్ అయ్యారనమాట 21st సెంచరీలో. అయితే ఏం జరుగుతుంది, ఈ ఎంటర్ అయ్యారు కానీ వేరే వాళ్ళతో కంపీట్ కాలేకపోతున్నారు, పోటీ పడలేకపోతున్నారు. సో దానికి రీజన్స్ ఏంటని చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర వచ్చేసి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎట్లా నడుస్తాయంటే ట్రస్ట్ బేస్డ్ మీద నడుస్తాయి, అంటే నమ్మకాల మీద నడుస్తాయి అనమాట. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒక బ్యాంక్ అనేది ఒక కంపెనీకి లోన్ ఇస్తుంది. సో అది ఒక నమ్మకం మీద ఇస్తుంది. ఇప్పుడు విజయ్ మాల్యా కానీ వీళ్ళందరికీ వేల కోట్లు ఇచ్చారు కదా, వాళ్ళు పారిపోయారు కదా, నీరవ్ మోడీ వీళ్ళందరూ. సో వాళ్ళకు ఒక నమ్మకం మీదే ఇచ్చింది, వీళ్ళు బిజినెస్ బాగా జరుగుతుంది, వీళ్ళు మోసం చేయలే అన్న ఇంటెన్షన్తో ఇస్తారు. ఎందుకు, వాళ్ళు ఫస్ట్ నుంచి ఎన్నో తరాల నుంచి వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో వాళ్ళ క్యాస్ట్ కానీ చూసుకున్నట్లయితే కొంచెం హైయర్ పొజిషన్లోనే ఉన్నారు వాళ్ళు క్యాస్టుల్లో, అందుకని వాళ్ళకైతే జరుగుతున్నాయి. కానీ లోవర్ క్యాస్ట్ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ముందు తరాలు కానీ చూసుకున్నట్లయితే ఎవరు బిజినెస్ లేరు, ఇప్పుడే బిజినెస్లోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళు నమ్మి అని ఎవరు కూడా మనీ అయితే ఇవ్వకపోవడము. సో వాళ్ళు ఆ బిజినెస్ మీద నమ్మకం లేక పెట్టుబడులు ఎవరు పెట్టకపోవడము, అవి కూడా ఒక రీజన్ అనమాట. సెకండ్ కానీ చూసుకున్నట్లయితే సోషల్ డిస్క్రిమినేషన్. సో సామాజికంగా వాళ్ళు వెనకబడి ఉన్నారు. ఎందుకంటే మనం హోటల్ పెడితే మన హోటల్కి వచ్చి ఎవడు భోజనం చేస్తాడు, మనం ఒక హోటల్ కడితే మన హోటల్లోకి వచ్చి ఎవడుంటాడులే అన్న భావంతో కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్టయితే ఫండ్స్ లేకపోవడము. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కదా, ఇట్లా లైసెన్స్ కానీ లేకపోతే లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ వాటికి సరిగ్గా యాక్సెస్ లేకపోవడం. అంటే నెట్వర్క్ ఉంటుంది కదా, అయితే ఈ నెట్వర్క్ ఎవరెవరికి ఉంటుందంటే ఇప్పుడు మార్వాడీలు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళకి బాగా నెట్వర్క్ ఉంటుంది. ఏ బిజినెస్ అయినా ఏ వ్యాపారం అయితే చేయగలరు వాళ్ళు. వాళ్ళ నెట్వర్క్ అనేది పెద్ద, ఎందుకంటే వాళ్ళు ఏన్షియట్ పీరియడ్ నుంచి చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఓకే, ఇట్లా ఇప్పుడే మన వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి, ఈ ఎస్సీ ఎస్టీలు వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి, సో ఈ ఎస్సీ ఎస్టీలతో పోలిస్తే మార్వాడీలకు వేసే అవకాశం ఉంది అని దీన్నే దళిత క్యాపిటలిజం అయితే అంటారనమాట. ఓకే, దళిత క్యాపిటలిజం అంటే ఏంటి, దళితులు వచ్చేసి ఇప్పుడిప్పుడే వ్యాపారాల్లోకి వస్తున్నారు, కాకపోతే దాని పర్సంటేజ్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఈ కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ డిస్క్రిమినేషన్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు, అదేవిధంగా బిజినెస్ నెట్వర్క్ సరిగ్గా తెలియదు వాళ్ళకి. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే వాళ్ళకి ముందు తరాలకు వచ్చేసి వాళ్ళకి బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావట్లేదు. సో ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మల్టీ కల్చరలిజం. మల్టీ కల్చరలిజం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి అన్ని ఇప్పుడు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని సాంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అంటారు కదా. సో అట్లా అన్ని జోరో ఆస్ట్రియన్స్ అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. ఓకే, ఇదంతా చూసుకున్నట్లయితే అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే, మల్టీ కల్చరలిజం అంటే ఏంటంటే షోవింగ్ రెస్పెక్ట్ అండ్ టాలరెన్స్ టు ద అదర్ కల్చర్ అండ్ ఫెయిత్. అంటే ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే హిందువులు పండగ వచ్చినప్పుడు వేరే మతాల వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా హిందువులు వచ్చేసి క్రిస్టియన్స్ క్రిస్మస్ వచ్చినప్పుడు కూడా చర్చికి వెళ్ళడము, సెలబ్రేట్ చేసుకోవడము. అదేవిధంగా ఈ రంజాన్ వచ్చినప్పుడు వాళ్ళ పాయసం తినడము, ముస్లిమ్స్ పాయసం తినడము, వాళ్ళకి విషెస్ చెప్పడము. ఒక ఈ పీర్ల పండుగలో వచ్చేసి అందరూ అందరూ అంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడము, హిందువులు కూడా. సో ఇట్లా ఉంటుంది కదా. సో పక్కన వాళ్ళ కల్చర్ని కూడా రెస్పెక్ట్ చేయడం, అంటే పక్కన వాళ్ళ ఆచారాలను కూడా రెస్పెక్ట్ చేయడం, దాన్ని మల్టీ కల్చరలిజం అంటారనమాట. ఓకే, ఇట్లా ఒక మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో ఉండడం వల్ల అది ఒక యూనిటీగా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఈ మల్టీ కల్చరలిజం వల్ల బెనిఫిట్ ఏంటని చూసుకున్నట్లయితే ఆల్ మైనారిటీ వాల్యూస్ మస్ట్ హ్యావ్ ఈక్వల్ స్టేటస్ టు those of the majority. అంటే ఆల్ మెజారిటీ వాల్యూస్ మస్ట్ హ్యావ్ ఈక్వల్ స్టేటస్ టు those of మెజారిటీ. అంటే ఈ మైనారిటీస్ ఉంటారు కదా, అప్పటి వరకు ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ఏమవుతుందంటే మేము కూడా మీతో సమానం అనే భావన అయితే కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మీకున్న రైట్స్ ఏంటి మాకు కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తారు. ఎవరైతే తక్కువ అని ఫీల్ అవుతూ ఉంటారో, అది కల్చర్ తక్కువ మంది జనాభా ఉంటారు. మైనారిటీ అంటే ఏంటి, జనాభా పరంగా వాళ్ళ ఆచారాల సంప్రదాయాల పరంగా ఒక కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఆ కమ్యూనిటీ అనేది వేరే కమ్యూనిటీతో పోలిస్తే తక్కువ ఉంటారు. ఎగ్జాంపుల్ హిందువులు ఎక్కువ ఉన్నారు, ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు, వాళ్ళకంటే క్రిస్టియన్స్ తక్కువ ఉన్నారు, వాళ్ళకంటే బుద్ధిస్ట్ జైనిస్టులు తక్కువ ఉన్నారు. అట్లా మేము ఒక కమ్యూనిటీగా వాళ్ళు భావిస్తారు కదా. సో ఈ మైనారిటీ ఫీలింగ్ అనేది పోతుంది అనమాట. ఈ మైనారిటీ ఫీలింగ్ పోవడానికి ఇప్పుడు చూసుకుంటున్నా కాన్స్టిట్యూషన్ ఇవ్వాల్సిన హక్కులు అయితే అందరికీ ఇస్తూ ఉందన్నమాట. అయితే ఈ మల్టీ కల్చరలిజం వచ్చేసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం వల్ల ఈ మైనారిటీల్లో ఎటువంటి మైండ్ సెట్ వస్తుందంటే లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. అంటే భాషాపరంగా మాకు రాష్ట్రాలు ఏర్పరచాలి. భారతదేశంలో మొట్టమొదటిగా ఏ రాష్ట్రం ఏర్పడింది 1953లో?
ఆంధ్రప్రదేశ్ అయితే ఏర్పడడం అయితే జరిగిందనమాట. ఓకే. లింగ్విస్టిక్ పరంగా, భాషా పరంగా రాష్ట్రాలైతే ఏర్పడ్డాయి. మేము మైనార్టీలమి, మా భాష పరంగా మా సపరేట్గా ఉండాలనుకుంటే మాకు ఒక రాష్ట్రం ఇవ్వండి అని చెప్పేసి ఏర్పడ్డానమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే మేము మైనార్టీలమి, మాకు కూడా మీలానే పొలిటికల్గా రిప్రజెంటేషన్ కావాలి, మాకు కూడా ఎమ్మెల్యే సీట్ కావాలి, మాకు కూడా వచ్చేసి మేము కూడా ఎంపీ సీట్లు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మైనారిటీ రైట్స్ ఉన్నాయి కదా, వాటి కోసం కూడా మాకు ఏ రైట్లు కల్పించారో అందరికి ఉన్నాయో అవి కూడా మాకు కల్పించాలి. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మేము ఎక్కడే పుట్టాము, ఇప్పుడు ట్రైబల్ పీపుల్ కానీ చూసుకున్నట్లయితే ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ రైట్స్ అనేవి తీసుకురావడం జరిగింది వాళ్ళకి. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము వాళ్ళకి ఫారెస్ట్లో కొన్ని రైట్స్ అయితే ఇచ్చారు. అంటే అక్కడ పంటని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, అక్కడ ఉన్న కలపని వాళ్ళు ఇంత పరిమితి వరకు కొట్టుకోవచ్చు, అక్కడ అడవిలో దొరికే వస్తువులను వచ్చేసి బయటికి తీసుకొచ్చి అమ్ముకోవచ్చు. ఇట్లా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఉంది కదా, సో ట్రైఫెడ్ అంటారు. సో అదైతే అవకాశాలు అయితే వాళ్ళకి కల్పిస్తూ ఉంటుంది అనమాట. ఓకే. అదేవిధంగా మల్టీ కల్చరలిజం అని ఏమని చెప్పిన అన్ని కులాలు, అన్ని సాంప్రదాయాలు కలిగిన వారు ఒక ప్లేస్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒక ఒక దేశంగా, ఒక యూనిటీగా, ఒక కుటుంబంగా అయితే ఉంటారనమాట. దీనివల్ల మీ మెజారిటీ, మీరు మైనారిటీ అనే ఫీలింగ్ పోయేసి అందరూ సమానం అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వల్ల మైనారిటీ ఎవరైతే ఉన్నారో మెజారిటీకి ఏదైతే హక్కులు కల్పిస్తున్నాయో మాకు కూడా కల్పించడం అని చెప్పేసి వాళ్ళైతే పోటీ పడతారనమాట. అవి ఎటువంటి అంటే దానికి ఎగ్జాంపుల్ కానీ చూసుకున్నట్లయితే రాష్ట్రాలు ఏర్పడ్డాయి భాష పరంగా, మా భాష సపరేట్గా ఉంది, సో మేము కూడా అందరితో సమానం కదా అని చెప్పి మాకు కూడా ఒక సపరేట్ రాష్ట్రం ఉంది, మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకుంటాము, సో మా గురించి మేము ఆలోచిస్తాము బెటర్గా, ఎందుకంటే సేమ్ లాంగ్వేజ్ కాబట్టి. సో ఇట్లయితే రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్టయితే మాకు కూడా మేము తక్కువ ఉన్నాము, మేము దళితులమి, మేము ఎస్సీలమి, ఎస్టీలమి, బీసీలమి, సో మా ఈ ప్రాంతంలో వచ్చేసి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మాకు రిజర్వేషన్ ఇవ్వండి, ఇక్కడ ఎస్సీ మాత్రం పోటీ చేయాలి, ఇక్కడ ఎస్టీ మాత్రం పోటీ చేయాలి, అట్లా రిజర్వేషన్స్ అనేవి కూడా డిమాండ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఏ అయితే రైట్స్ ఎక్కడెక్కడ తక్కువ ఉంటాయో వాటి గురించి కూడా మైనారిటీస్ వచ్చేసి వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇండిజీనియస్ రైట్స్ అంటే ఒక ప్లేస్లో ఉంటున్నాము, ఈ ప్లేస్లో ఇక్కడ నేను పుట్టా, ఇక్కడే నాకు ఫస్ట్ నాకు ఈ రాష్ట్రంలో నేను పుట్టాను, ఈ రాష్ట్రంలో వచ్చిన కంపెనీస్ ఉంటే ముందు నాకు వచ్చేసి నెక్స్ట్ రిమైనింగ్ జాబ్స్ వచ్చేసి పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వండి అనేది అది కూడా వస్తుంది కదా. ఇప్పుడు నవరత్నాస్ ఉన్నాయి, సో ఇంత రిజర్వేషను ఇక్కడ పెట్టిన ఆంధ్రప్రదేశ్లో పెట్టిన కంపెనీలో ఇంత రిజర్వేషను మాకు ఇచ్చి లోకల్ పీపుల్కి తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వండి అనే భావన ఒకటి ఉంటుంది కదా, సో అది కూడా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే యాంటీ హిందీ మూమెంట్స్ కూడా స్టార్ట్ అయింది, తెలుసు కదా. నేషనల్ లాంగ్వేజ్గా హిందీని చేయాలని చెప్పేసి ఎంతో ట్రై చేశారు, బట్ ఈ తమిళ్ ఇట్లా ఈ లాంగ్వేజెస్, ద్రవిడియన్ లాంగ్వేజ్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అపోజ్ చేశారు. ఈ న్యూస్ ఛానల్స్లో కూడా పెద్ద పెద్ద డిబేట్స్ అయితే జరిగాయి అనమాట దీని గురించి. ఇట్లా మైనారిటీస్ కూడా హిందీ భాష మాట్లాడుతున్నాము, దాన్ని అందరి మీదకు రుద్దాలంటే సరిపోదు, మాకు కూడా రాజ్యాంగం హక్కులు కల్పించింది, సో మీ భాషను మేము యాక్సెప్ట్ చేయము, భారతదేశంలో నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు, ఓన్లీ అఫిషియల్ లాంగ్వేజ్ మాత్రమే ఉంది. అఫిషియల్ లాంగ్వేజ్ ఏంటంటే హిందీ, అది కూడా పార్లమెంట్లో యూజ్ చేసుకోవడానికి హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది అఫిషియల్ లాంగ్వేజ్ అనమాట. ఓకే. స్పీకర్ పర్మిషన్ కింద స్పీకర్ అనుమతి చేసుకొని మనము మాతృభాషలో కూడా పార్లమెంట్లో మాట్లాడొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ కానీ చూసుకున్నట్టయితే ప్లూరలిజం. ఇప్పుడు దాకా మల్టీ కల్చరలిజం తీసుకున్నాం, ఎందుకంటే అక్కడ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా ఎట్లా ఉంటుందంటే ఈ ప్లూరలిజంలో ఎట్లా ఉంటుందంటే డిస్క్రైబ్స్ ద రియాలిటీ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ. అంటే ఈ ప్లూరలిజం దేని డిసైడ్ చేస్తుంది, ప్లూరల్ అంటే ఏంటి, మల్టీ అంటే చాలా అని కదా, చాలా ఉంటాయని కదా. ఈ చాలా అంటే అన్ని రకాల మతాలు ఉంటాయన్నమాట ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా అన్ని రకాల మతాలు కలిసిపోయి మల్టీ కల్చరలిజం లాగా ఒక ఉమ్మడిగా ఒకరికొకరు సహాయం చేసుకోకుండా దేనికి దానికి సపరేట్గా దానికి ఉండాల్సిన రైట్స్ అనేవి దానికైతే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, అలౌస్ మెనీ డిఫరెంట్ గ్రూపింగ్స్ బట్ డస్ నాట్ ట్రై టు ఇంపోజ్ ఏ యూనిఫామ్ స్టేటస్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే ఇక్కడ స్టేటస్ అనేది మారిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం కొన్ని కంట్రీస్ తీసుకుందాము, పాకిస్తాన్ లాంటి వాళ్ళకి అక్కడ వచ్చేసి హిందువులు ఉన్నారు, ఫస్ట్ ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు కదా. ఉన్నప్పుడు అప్పర్ స్టేటస్ ఎవరికి ఉంటుందంటే ముస్లిమ్స్కి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి హిందూస్కి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియన్స్కి ఉంటుంది. సో ఇట్లయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్లా మనుషులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి ఒక నెట్వర్క్ అయితే ఏర్పడింది అనమాట. వీళ్ళందరూ కలిసి ఒక నెట్వర్క్ అయితే ఏర్పడింది, కానీ ఏ నెట్వర్క్ దానికి ఇండివిజువాలిటీ అనేది ఉందన్నమాట. హైయర్ స్టేటస్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది, అందరికీ సమానంగా అయితే స్టేటస్ అయితే ఇవ్వరు. ఇదే ప్లూరలిజంని తెలుపుతుంది. ఓకే. ప్లూరలిజం అంటే ఏంటి,
అన్ని మతాలు ఇక్కడ ఉంటాయి, అన్ని కులాలు ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరికి ఈక్వల్ స్టేటస్ అయితే ఇవ్వరు. అక్కడ ఈక్వల్ స్టేటస్ ఎవరు ఇస్తారుగా మల్టీ కల్చరలిజంలో, ఇక్కడైతే ఈక్వల్ స్టేటస్ అయితే ఇవ్వరనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే కిన్షిప్ అంటే ఏంటి? బంధుత్వం అనమాట. బంధువులు ఉంటారు కదా, బంధుత్వం అనమాట. అయితే ఈ కిన్షిప్ కానీ చూసుకున్నట్లయితే ఇది ఒక ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే సమాజం గురించి తెలుసుకోవడానికి, సమాజం ఎట్లా ఉంది, రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ఇవన్నీ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కదా. ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ వచ్చేసి కిన్షిప్ అనమాట. దాన్ని బంధుత్వం అంటారు అనమాట. బంధుత్వ సంబంధాలు అంటారు. అయితే ఇది కానీ చూసుకున్నట్టయితే వర్చ్యూ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్ రిలేషన్షిప్ అంటే ఇది దేని గురించి డిసైడ్ చేస్తాయంటే బంధుత్వం గురించి. ఏ బంధుత్వము? రక్త సంబంధాల గురించి, అదేవిధంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లి సంబంధాల గురించి కూడా, ఆ పెళ్లి బంధుత్వాల గురించి కూడా తెలుపుతుంది అనమాట. అయితే ఈ ఈ ఈ వీటిని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. రికగ్నైజ్డ్ బై ది సొసైటీ. ఈ బంధుత్వాలని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. సొసైటీ యాక్సెప్ట్ చేయడం ఏంటంటే ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే మీ అన్న ఎవరు, మీ తమ్ముడు ఎవరు అని అడుగుతాం కదా. ఓకే, కొద్ది రోజుల తర్వాత ఓకే వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కుటుంబం, అట్లా మనమే చెప్తున్నాం కదా, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. సో అట్లానే ఇది సొసైటీ అనేది రక్త సంబంధాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. కుటుంబం ఉంటుంది, కుటుంబంలో ఎంతమంది ఉంటారో వీళ్ళందరూ బ్లడ్ రిలేటివ్స్ అంటారు. అదేవిధంగా అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మనకు బంధువులు అవుతారు, వాళ్ళ అన్నల బంధువులు అవుతారు, వాళ్ళకి బంధువులు చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనకు బంధువులు అవుతారు అనమాట. సో ఇట్లా బంధుత్వంగా చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఉంటుంది. అదేంటంటే అఫినల్ కిన్షిప్, నెక్స్ట్ వచ్చేసి కన్సాంజినియస్ కిన్షిప్ అనమాట. అఫినల్ అంటే ఏంటంటే పెళ్లి ద్వారా ఏర్పడే బంధాలు అనమాట. పెళ్లి ద్వారా చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. సో వీళ్ళ సైడ్ బంధువులు అంటే వీళ్ళు మళ్ళీ బంధువులు అవుతారు. ఇట్లా బ్లడ్ రిలేషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఒక అమ్మాయి, ఇక్కడ అబ్బాయి ఉన్నారు. సో వీళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది, వీళ్ళందరూ బంధువులు అయిపోతారు కదా. ఇది ఒక నెట్వర్క్ లాగా, ఇదందరూ బంధువులు అయిపోతారు కదా. సో అట్లా మ్యారేజ్ వల్ల ఏర్పడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే బ్లడ్ రిలేషన్ ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తాతకి 2 కొడుకులు, ఆ 2 కొడుకులకి 2 కొడుకులు, 2 కొడుకులకి 2 కొడుకులు, ఎట్లా వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారనమాట. సో దీన్ని కూడా మనము బంధుత్వ సంబంధాలుగా చెప్పవచ్చు అనమాట. ఓకే, అయితే ఈ సంబంధాల వల్ల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, అదేవిధంగా సాంస్కృతిక పరంగా, మతపరంగా ఎన్నో అయితే మార్పులు అయితే వస్తాయన్నమాట. అయితే ఇక్కడ కిన్షిప్లో మనం నేర్చుకోవాల్సింది ఒకటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్లడ్ రిలేషన్ ప్రకారం ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఉంటుంది అనమాట. ఈ 2 మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద సోషల్ ఇన్స్టిట్యూషన్, ఇంకేం అవసరం లేదు ఇక్కడ. ఓకే, అయితే ఈ రక్త సంబంధాలు, ఈ మ్యారేజెస్, ఇట్లాంటివన్నీ, ఈ బంధుత్వం అనేది ఎట్లా ఉంటుంది కానీ చూసుకున్నట్లయితే నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఎట్లా ఉంటుంది కిన్షిప్ అని కానీ చూసుకున్నట్లయితే నార్త్ ఇండియాలో వచ్చేసి మనం తెలుసు, ఫాదర్ నుంచి ఇంటి పెద్ద సన్ అవుతాడు. ఆ సన్ వచ్చేసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి ఎట్లా జరుగుతుంది వాళ్ళకి? ఒక ఊర్లో వాళ్ళని చేసుకోకూడదు వాళ్ళు. అదేవిధంగా ఒక సొంత కుటుంబంలో వాళ్ళని చేసుకోకూడదు. మనకు వచ్చేసి మనం అత్త కూతురిని, మామ కూతురిని చేసుకుంటాం కదా, అక్కడ చేసుకోకూడదు. వాళ్ళు కూడా చెల్లెలే అవుతారు వాళ్ళకి. వాళ్ళు ఒకే గోత్రం ఉండకూడదు. అదేవిధంగా ఒకే తెగకు చెందిన వాళ్ళు ఉండకూడదు. కంప్లీట్గా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళనే చేసుకుంటారనమాట. అది నార్త్ ఇండియా. సౌత్ ఇండియాలో వచ్చేసి ఎట్లా చేసుకుంటారంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొన్ని వర్డ్స్ ఎగ్జామ్లో వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి. కోఆపరేట్ ఇన్ రిచువల్స్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్. నార్త్ ఇండియాలో ఏం చేస్తారంటే బంధువులు ఉంటారు కదా, ఆ బంధువులు వచ్చేసి ఏం చేస్తారు, వాళ్ళ వర్క్లు ఉంటాయి కదా, అంటే పనులు చేసుకోవడం కానీ, లేకపోతే ఇట్లా సాంప్రదాయాలు ఉంటారు కదా, పెళ్ళిళ్ళు, వీటిల్లో బంధువులు కూడా హెల్ప్ చేస్తారనమాట. అది ఒక సాంప్రదాయం ఉంది వాళ్ళకి. మన దగ్గర బంధువులు ఎవరు హెల్ప్ చేయరు. ఓకే, అదేవిధంగా ఏమైనా వ్యాపారాలు పెట్టాలన్నా, ఎక్కడన్నా పెట్టుబడి కావాలన్నా కూడా బంధువులు అయితే హెల్ప్ చేస్తారనమాట నార్త్ ఇండియాలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే క్యాస్ట్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. వేరే కుల వాళ్ళని, అంటే డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ, కులపిచ్చి ఎక్కువ ఉంటుంది నార్త్ ఇండియాలో. అదేవిధంగా మ్యారేజెస్ అనేవి సేమ్ గోత్ర, అంటే ఒకే గోత్రం ఉన్న వాళ్ళని, అదేవిధంగా ఒకే విలేజ్ వాళ్ళని వాళ్ళైతే అలౌ చేయరు అనమాట. కంప్లీట్గా
పక్క ప్లేసెస్కి వెళ్ళాలి వాళ్ళు. ఓకే. మన దగ్గర కానీ చూసుకున్నట్లయితే ప్యాట్రీ లీనియల్ ఉంటుంది, అదేవిధంగా ప్యాట్రీ లోకల్ ఉంటుంది, అదేవిధంగా మ్యాట్రిలీనియల్ ఉంటుంది. ఇవి ఏంటి ఓట్స్ అని చెప్పొచ్చు. మనం ముందు క్లాసెస్లో చెప్పుకున్నాం. ప్యాట్రియార్కల్ సొసైటీ అంటే మేల్ డామినేషన్ ఉంటుంది. ఇంటి పెద్ద ఎవరు ఉంటారంటే మా ఎవరైతే ఫాదర్ ఉంటాడో ఆ మగవారే వచ్చేసి ఇంటి పెద్దగా అయితే ఉంటారనమాట. అదేవిధంగా ప్యాట్రీ లోకల్ అంటే ఏంటంటే మనము మ్యారేజెస్ అని ఎట్లా చూసుకుంటాము, పక్క రాష్ట్రము పక్క దేశం అట్లా చూసుకోం కదా. మన దగ్గరలో ఎవరన్నా ఉంటే చూడు, పక్క విలేజ్లో ఎవరన్నా ఉన్నారా, ఈ మండలంలో ఎవరు ఉన్నారా, మీ బంధువులు ఎవరు ఉన్నారా అంటే దగ్గర చేసుకుంటూ ఉంటాం అనమాట. అది కూడా సౌత్ ఇండియాలో ఉంటుంది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్టయితే మ్యాట్రిలీనియల్, కొన్ని ట్రైబల్ ఫ్యామిలీస్ మనం చెప్పుకున్నాం. నయ్యర్సు, అజయవాసిని కేరళ అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం అనమాట. సో ఇట్లాంటి వాటిలో కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్లో కొన్ని తెగల్లో ఎట్లా ఉంటుందంటే ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. డామినేషన్ అంటే హైయెస్ట్ డిసిషన్ ఎవరు తీసుకుంటారు ఇంట్లో అంటే ఆడవాళ్ళు తీసుకుంటారనమాట. ఓకే. అలాంటిది కూడా సౌత్ ఇండియాలో చూడొచ్చు. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యారేజ్ రూల్స్ అనేవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మ్యారేజ్, లాస్ట్ టాపిక్, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆర్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో లాస్ట్ టాపిక్ వచ్చేసి మ్యారేజ్. మ్యారేజ్ వచ్చేసి ఏంటి, ఒక బాండింగ్ అంటే ఒక బంధం అనమాట. ఎవరి మధ్య బంధం అంటే మేల్ అండ్ ఫీమేల్ మధ్య ఒక బంధం అనమాట. అయితే ఇది ఒక వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు అనేది సొసైటీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు కూడా ఒక పద్ధతులు ఆచారాల ప్రకారం మ్యారేజ్ అయితే చేసుకుంటారు. అదే మ్యారేజ్ అంటారు దాన్ని. ఓకే. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ మ్యారేజ్ సిస్టమ్ వచ్చేసి ఏమైనా మార్పులు వచ్చాయా భారతదేశంలో చూసుకున్నట్లయితే, చేంజెస్ ఇన్ ది ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్. ఇంతకుముందు మ్యారేజ్ అనేది ఎట్లా ఉండేదంటే ట్రెడిషనల్ అంటే ఇది ఒక ధర్మము, ఇది ఒక డ్యూటీ, ప్రతి ఒక్కరు మ్యారేజ్ చేసుకోవాలి అనేది ఉండేదన్నమాట. ప్రజెంట్ మోడర్న్ వరల్డ్ ఏమైపోయిందంటే మ్యారేజ్ అనేది సహచర్యం, అంటే నాకు నువ్వు తోడు, నీకు నేను తోడు అన్నట్టు చేసుకుంటున్నారనమాట. అంటే నా అవసరం కోసం నువ్వు, నా అవసరం కోసం నేను అని చెప్పేసి అన్నట్లుగా చేసుకుంటున్నారనమాట. ఓకే. అదేవిధంగా పర్పస్ చూడండి, పర్పస్ ఆఫ్ మ్యారేజ్. నెక్స్ట్ వచ్చేసి చేంజెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్. అంటే ఇంతకుముందు వచ్చేసి పాతకాలంలో ట్రెడిషన్ ఏన్షియంట్ పీరియడ్ అట్లాంటి పీరియడ్లో కానీ చూసుకున్నట్టయితే మనము పోలీగమి ఉండేది. పోలీగమి అంటే బహుభార్యత్వము, బహు భర్తత్వం. అంటే ఒక వ్యక్తికి వచ్చేసి అనేక మంది భార్యలు ఉండేవాళ్ళు. అదేవిధంగా ఒక లేడీకి వచ్చేసి అనేక మంది భర్తలు ఉండేవాళ్ళు. సో ఇప్పటికీ రాజస్థాన్ అట్లాంటి ప్లేసుల్లో నేను న్యూస్లో చూశాను, యూట్యూబ్లో. ఒక ఫ్యామిలీ అన్నదమ్ముళ్ళు ఒక 4 to 5 మెంబర్స్ ఉంటే వాళ్ళు బ్రదర్స్ వచ్చేసి వాళ్ళకి వచ్చేసి ఒకే వైఫ్ ఉంది. సో ఇలాంటివి కూడా ఒకప్పట్లో ఎక్కువ ఉండేవి అనమాట. అయితే ఈ ప్రజెంట్ కానీ చూసుకున్నట్లయితే వీటిని ప్రోహిబిట్ చేశారు, పాలిగమి వాటిని. నెక్స్ట్ అది కానీ చూసుకున్నట్లయితే ప్రజెంట్ వచ్చేసి ఏముంటున్నాయంటే మోనోగమస్ మ్యారేజెస్ అయితే ఉంటున్నాయి. అంటే సింగిల్ భార్య, సింగిల్ భర్త ఇట్లయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏజ్లో కూడా మార్పులు వచ్చాయి. మ్యారేజ్ సిస్టంలో ఏజ్ కానీ చూసుకున్నట్లయితే 21 ఇయర్స్, ఇంతకుముందు 15 ఇయర్స్ ఉండేది గర్ల్స్కి, 9 ఇయర్స్ కూడా ఉండేది. సో వీటిని రద్దు చేసి ప్రజెంట్ వచ్చేసి 21 ఇయర్స్ బాయ్స్కి, 18 ఇయర్స్ వచ్చేసి గర్ల్స్కి అయితే పెట్టడం జరిగిందనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే డివోర్సు అండ్ డిసర్షన్ ఆఫ్ రేట్స్. అంటే ఏంటంటే డివోర్స్ రేట్లు కూడా పెరిగాయి. ఎందుకు డివోర్స్ రేట్లు పెరిగాయంటే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని చట్టాలను తీసుకొచ్చింది. ఏమని తీసుకొచ్చిందంటే లెజిస్లేటివ్ మెజర్స్ తీసుకొచ్చింది. డివోర్స్ ఎట్లా అంటే ఇద్దరు ఇష్టం లేనప్పుడు ఫోర్స్ఫుల్గా ఉండకూడదు, ప్రతి ఒక్కరికి రైట్ టు లైఫ్ లిబర్టీ ఉంది కదా. సో అట్లా ఉండొచ్చు అని కొన్ని చట్టాలు తీసుకురావడం ఏమైందంటే ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే విడిపోదాం అన్నట్లు ప్రతి ఒక్కరు కోర్టులకు విడాకులు తీసుకోవడం, ఇట్లా మ్యారేజ్ సిస్టమ్ అనేది బ్రేక్ అవుతూ ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏం జరుగుతుందో చూస్తున్నాం. అంటే మన కల్చర్ వేరు. అమెరికాలో ఎవరో మ్యారేజ్ చేసుకుని 2 ఇయర్స్ ఉండి వాళ్ళతో పిల్లలు కనేసి నెక్స్ట్ వెంటనే ఇంకొక అతన్ని ప్రేమించి వాళ్ళని చేసుకుని అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను ఎందుకు చేసుకోకూడదు, నాకెందుకు రైట్స్ లేవు, వాళ్ళకంత ఫ్రీడమ్ ఉంది కదా అన్నట్లు ఈ ఇంటర్నెట్ వల్ల కూడా మనం ఈ ప్రపంచంలో జరిగేవన్నీ చూసి వాటి వల్ల మనం చెడిపోతూ ఉన్నాం అనమాట. ఓకే. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మ్యారేజ్ సిస్టమ్ ఇండియాలో మార్పులు రావడానికి. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే లివ్ ఇన్ రిలేషన్షిప్స్. అంటే మనం చూస్తూ ఉన్నాం టౌన్లో వచ్చేసి పెళ్లి కాకముందే కలిసి ఉండడము, కలిసి పెళ్లి కాకముందే కలిసి ఉండడం టౌన్లో చూస్తూ ఉన్నాము. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, వాళ్ళకైతే మ్యారేజ్ ఉండదు, మేము లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. ఓకే. అయితే ఇది తప్ప రైట్ అని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు అనేది దాన్ని లీగలైజ్ చేసింది. ఇది
రైటేను, తప్పేం లేదు. దేని ప్రకారం తప్పలేదంటే భారత రాజ్యాంగం చెప్తుంది. ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఆర్టికల్ 21 ప్రకారం ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవితాన్ని స్వేచ్ఛగా గడపచ్చు. ఓకే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు అని చెప్పేసి చెప్తుందనమాట. అయితే ఇదే ఇంకొక మాట కూడా చెప్పింది సుప్రీంకోర్టు. ఏం చెప్పిందంటే ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు కదా, వాళ్ళకి కానీ పిల్లలు పుడితే వాళ్ళకి వారసత్వంగా వచ్చే ఆస్తి అనేది ఖచ్చితంగా రావాలి. అదేవిధంగా ఆ పుట్టిన బిడ్డ చట్టపరంగా ఆమోదించబడిన బిడ్డే అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఒక్కసారి టైం చూద్దాము. ఓకే, 1 అవర్ కానీ ఆగిపోతుంది ఇది. ఓకే, ఐ విల్ స్టాప్ ఇట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.